చెప్పి యాక్చువల్గా మీరు ఆస్ట్రాలజీ మీకు బేసిక్ ఐడియా ఒకటి ఉన్నది కాబట్టి నేను ఒక ప్యాటర్న్ చెప్తాను, అది జరుగుతుందా లేదా మీరు మామూలుగా ఇది లైవ్లో మనం మాట్లాడుకున్నాం, మీరు కాదు అని చెప్పండి సార్. పిఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ హామీ కాలాదని సార్, స్విస్ బ్యాంక్ నుంచి ఇండియాకి డబ్బులు తెస్తాం అనేది. ఆయన జాతకంలో 10th హౌస్లో సాటర్న్ వీనస్ ఉంటుంది, 10th హౌస్లో 11th హౌస్ మెర్క్యూరీ ఉంటుంది. ఓకే, జాతకరీత్యా అంటే ఈ 2 హౌసెస్ మీద తంత్రాలు ఎలా జరిగాయని చెప్తాను సార్. శుక్రుడు రిలేటెడ్ అయిన ఫండింగ్ అదర్ దెన్ వైభవయోగం, అది ఎందుకు రవింట్లో శుక్రుడు ఉంటే వైభవం జాతకాల ప్యాటర్న్. ఆ టైంలో ట్రాన్సిట్ దానికి సంబంధించింది. దాని తర్వాత స్వచ్ఛ భారత్ సాటర్న్కి మళ్ళీ ఆయన 10th హౌస్కి రిలేటెడ్ అయిన ఇష్యూ. అది ఇంప్లిమెంటేషన్ వైజ్ వాటి మీద చూసారనుకోండి సార్, రవి స్థానం గుడులు అంటాం, టెంపుల్స్. ఆయన 3rd టైంలో టెంపుల్స్ చుట్టూ ఉన్న పరిసరాలను అన్ని యావత్ భారతదేశంలో భారీగా డెవలప్మెంట్స్, రోడ్స్, ఫెసిలిటైజేషన్ బాగా చేశారు. దీని తర్వాత బిజినెస్ పీపుల్ని 11th హౌస్ కంప్లీట్గా బిజినెస్ పీపుల్తో అటాచ్ అయి ఉంది. ఆయన ట్రావెల్ అంతా మీరు ఇండియాలో ఉన్న బిజినెస్ పీపుల్తో కంప్లీట్గా అటాచ్ అయి ఉంది. పాలిటిక్స్ ఆయన రీసెంట్ 5 కంట్రీస్ విజిట్ కూడా ఎక్కువ ఫోకస్ ఆయన ట్రేడ్ మీద పెట్టారు. ట్రేడ్ ఇప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్